అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగులో 12వ పాఠ్యాంశమైన భువన విజయం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ ఈ వీడియోలో చూద్దాం. మొదటి ప్రశ్న, భువన విజయం ఏ ప్రక్రియకు చెందినది? తర్వాత రెండవ ప్రశ్నమ్మ, భువన విజయ సభలో మీరు సామాన్యులు కారు రామకృష్ణ అని పట్టుమూర్తి ఎందుకు అన్నాడో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మా. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్గా లేకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత క్రింది ప్రశ్నలకు 8 వాక్యాలలో జవాబులు రాయండి. పాఠంలో ముక్కుతిమ్మన కవి చెప్పిన పద్యానికి భావం రాయండి. తర్వాత రెండవది, తెలుగు భాష ఔన్నత్యాన్ని సొంత మాటల్లో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. తర్వాత మూడవది, భువన విజయం రూపకం ఆధారంగా తెలుగు ఘనతను గురించి కరపత్రం తయారు చేయండి. ఇది కరపత్రం అన్న, జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత భాషాంశాలు, పదజాలం. క్రింది వాక్యాలను గీత గీసిన పదాలకు అర్థాలను రాసి వాటితో సొంత వాక్యాలను రాయండి. ఇక్కడ తృష్ణ అంటే కోరిక, తర్వాత దీవెన అంటే ఆశీస్సులు, తర్వాత అభిలాష అంటే కోరిక, తర్వాత నెక్స్ట్ వల్లభురు అంటే రాజు. తర్వాత క్రింది పదాలు చదివి వాటికి సరిపోయే నానార్థాలను జతపరచండి. భాష అంటే ఒట్టు, ప్రమాదం, భాష. చీరు అంటే పిలుపు, చెడుగు, చీల్చు. రసము అంటే జలము, రుచి, పసరు. లెస్స అంటే యోగ్యం, శ్రేష్టం, క్షేమం. తర్వాత కింది వాక్యాలను చదివి పర్యాయ పదాలను గుర్తించి రాయండి. తోక, వాలం, లాంగులం. తర్వాత చూపు, దృష్టి, లోచనం. తర్వాత శంకరి, పార్వతి, జగన్మోహిని. తర్వాత కూర్మం, తాబేలు, కమటం. తర్వాత శౌరి, మురారి, గోపాలం. తర్వాతది, క్రింది వాటికి ప్రకృతి వికృతులను గుర్తించండి. శర్కర అంటే చక్కెర, పద్యం, విజ్ఞానం, విజ్ఞానం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలమ్మా.